హలో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. 5 మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2025. ఆ 5 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ వన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, సెకండ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, థర్డ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఫోర్త్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఫిఫ్త్ వన్ ఈజ్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్. ఈ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ వచ్చేసి మొట్టమొదటిసారిగా 2016లో స్టార్ట్ చేసినారు. అండర్ స్వచ్ఛ్ భారత్ మిషన్ 2014లో స్టార్ట్ చేసినారు. దాంట్లోనే అండర్ ద అంబిట్ ఆఫ్ స్వచ్ఛ్ భారత్ మిషన్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ విల్ బి గివెన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్. దీస్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ are shortlisted by మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇవి అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళు అట్లా లోకల్ బాడీస్కి ఇస్తారు. ఇవి సక్సెస్ అవుతున్నాయని ఇదే విధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డ్స్ స్టార్ట్ చేసినారు 2018లో. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డ్స్ వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసే మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. నెక్స్ట్ ఇది న్యూస్లో ఉండింది, హరిత బర్న్ పార్క్ అనేది విజయవాడలో ఉంది. తర్వాత ఏపీ స్పేస్ పాలసీ 4.0 2025-30. రీసెంట్గా మనం చూసినాం కరెంట్ అఫైర్స్లో ఇండస్ట్రియల్ పాలసీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చాలా పాలసీస్ తీసుకుని వచ్చింది ఏపీ గవర్నమెంట్. లైక్ ఇండస్ట్రియల్ పాలసీ అని, ఎంఎస్ఎంఈ పాలసీ, తర్వాత ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. ఆ పాలసీస్ అన్నిటికీ టైం పీరియడ్ వచ్చేసి 2024-29 అని ఉన్నింది. ఇది కొంచెం డిఫరెంట్. ఏపీ పాలసీ 2025-30 ఇంపార్టెంట్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టార్ట్ చేసింది నిన్ననే స్టార్ట్ చేసినారు 13th July 2025. దీని ఏం వచ్చేసి టు అట్రాక్ట్ 25,000 crores ఇన్వెస్ట్మెంట్. అండ్ దిస్ పాలసీ ఆల్సో ఎయిమ్స్ టు డెవలప్ స్పేస్ సిటీస్ ఎక్కడంటే ఒకటి శ్రీ సత్యసాయి జిల్లాలో అలాంగ్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. అండ్ సెకండ్ వన్ ఈజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ రౌత సురామాల విలేజ్. ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో స్పేస్ సిటీస్ డెవలప్ చేయాలని దీని ఒక ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే మన రాజ్యసభలో మొత్తం 245 మెంబర్స్ ఉంటారు కదా. అందులో 233 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూజింగ్ అండర్ ఇట్ ఈస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 80. ఈ 12 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి విల్ బి సెలెక్టెడ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఆ డిఫరెంట్ ఫీల్డ్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ ఫీల్డ్ ఆర్ట్, సెకండ్ లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్. ఈ 4 ఫీల్డ్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని రాజ్యసభకి నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్. అదేవిధంగా ఈ 12 మెంబర్స్లో 4 వేకెన్సీస్ అనేవి వచ్చినాయి రీసెంట్గా. ఆ 4 వేకెన్సీస్ని ఫిల్ చేసినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ 4 మెంబర్స్ ఎవరైతే నామినేట్ చేసినారో రాజ్యసభకి ఎవరో చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఈజ్ హర్షవర్ధన్ శ్రింగ్లా. Second one is Ujjwal Nikam. Third person is C. Sadanandan. Fourth one is Meenakshi Jain. Thank you, friends.